మనము గృహము నిర్మాణము చేయదలంచినచో స్థలాన్ని ఏ విధంగా ఎక్కడ ఉండాలి అనేది మహాత్ములు చెప్పారు. కొంచెం గమనిద్దాం. నివేశనం రంధ్రమితంచ కుర్యాన్ముఖంచ తర్దిక్షు పిశాచ భాగం ద్విభాగమాత్రామల సంగదాత్రే గృహం తృతీయే సుపదం వదంతి వేదేషు భాగం కిల దేవయోగ్య ఫలిస్తరేచోత్తమ భాగ్య సంఖ్య. సౌనక మహర్షి మతం ఇది. మనం గృహ నిర్మాణ స్థలము 9 భాగాలుగా చేసి గృహస్థలం వెనక భాగం నుండి మొదటి భాగం పిశాచ భాగము అగును, రెండవ భాగం పెరడు వసారా భాగమగును, మూడవ భాగము గృహ నిర్మాణము చేయవలెను. మిగిలిన 6 భాగముల యొక్క స్థలము గృహము ముందు భాగమున వదలుట ఉత్తమమైనది. ఏ దిశ గృహమైనను ముందు భాగములో ఎక్కువ ఖాళీ స్థలము ఉండుట దోషము కానేరదు అని మహాత్ములు తెలియజెప్పారు. కానీ అనుభవంలో విచారించగా కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడం కూడా మనం గమనించడమైనది అని తెలియచేస్తున్నాను.